తల్లిదండ్రులు ఇద్దరూ సమానమండి బిడ్డల్ని పెంచే బాధ్యత. ఒక బిడ్డ బయటికి రావడానికి వచ్చేంత వరకు ఆ తండ్రి సహాయం ఎప్పుడు ఉంటుంది, దోహదపడుతూనే ఉంటాడు, సహాయపడుతూనే ఉంటాడు ఆ తల్లికి. కానీ తల్లి ఎందుకు లోకంలో కీర్తించబడుతుంది? ఆ నవమోసాలు పెంచి మోసింది కాబట్టి. మోయడం అంటే ఏంటి? ఏదో కనిపడేసింది అని చెప్పి ఈ కాలంలో అంటున్నారు. ఒక్క తల్లి మాత్రమే ఎందుకు అంత కీర్తింపబడుతుంది? నిజంగా కీర్తింపబడుతుందా? ఎక్కడ కీర్తింపబడుతుందండి? పెంపకం మంచిదైతే అది తండ్రి పెంపకం అంటారు, చెడుదోవలో వెళ్తే అది తల్లి పెంపకం అంటున్నారు. ఎందుకు ఇంత పార్షియాలిటీ చూపిస్తుంది లోకం? ఇద్దరు సమాన హక్కు ఉన్నప్పుడు ఆడదానికి మగవాడికి తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యత వహించాలి బిడ్డ విషయంలో. తల్లి ఎప్పుడు లోకంలో ఎందుకు కీర్తింపబడుతుందో తెలుసా? తన గుండెతో పాటు ఇంకొక గుండెను చేర్చుకుంటుంది, నవమోసాలు మోస్తుంది. తండ్రి ఎన్ని చేసినా ఈ ఘనత మాత్రం తల్లికే దక్కుతుంది. ఎందుకంటే ఆమె తనలో ఇంకొక గుండెని ఇముడ్చుకుంది. ఒక గుండెనంటారా? 2 గుండెలు, 3 గుండెలు, 4 గుండెలు, అంతకంటే ఎక్కువ ఇముడ్చుకోగల శక్తి ఆ ఒక్క వరం దేవుడు ఆడదానికి మాత్రమే ఇచ్చారు. అందుకే లోకంలో గొప్పగా గుర్తింపబడుతుంది. అమ్మ అనే పదానికి వాల్యూ ఇవ్వద్దు, అమ్మకి వాల్యూ ఇవ్వండి.